తెలంగాణలో ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి. 6 హామీల్లో 4ని అమలు చేస్తున్నామని. ఒక్కటే ప్రస్తుతానికి అమల్లో ఉంది. ఇవాళ పొద్దున అది వీడియో కూడా మనం మాట్లాడుకున్నాం. ఏది బస్సుల్లో ఫ్రీ అన్నటువంటి. కానీ ఇప్పుడు ఈ నెలలోనే చేస్తాం. ఏంటది? నెంబర్ 1 వచ్చేటప్పటికి 200 యూనిట్లు ఫ్రీ. తెల్ల రేషన్ కార్డులు వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు ఫ్రీ అన్నటువంటి. ఇది అద్దెకున్న వాళ్ళకే లేదా అన్నది చెప్పలేదు. అది రాబోయే రోజుల్లో తేలుతుంది. సరే, ముందు అది ఫ్రీ అన్నది. ఇంకోటి రుణమాఫీ అన్నటువంటిది. అట్లాగే రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వేస్తాం అన్నటువంటి. ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో చాలా కీలకం. కాకపోతే ఇక్కడ రుణమాఫీనే దాదాపు 35,000 కోట్లు చేయాల్సి ఉంటుంది. చేయగలిగితే మాత్రం రేపటి ఎలక్షన్స్లో స్వీప్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు కాంగ్రెస్ పార్టీ. చెయ్యలేకపోతే లేదా నలుగురికేసి ఊరుకుంటే మాత్రం అది పెద్ద దెబ్బ అవుతుంది. 32,000 కోట్లు చెల్లించే పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఉందని ఎవరు అనుకోవట్లేదు. ప్లస్ రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు ఇవన్నీ కలిపి మరి దగ్గరగా ఒక 50,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. 50,000 కోట్ల రూపాయలు చెల్లించగలిగితే మాత్రం అద్భుతమే, చేయగలిగితే కనుక. అయితే ఎలక్షన్స్ ముందు కాబట్టి ప్రచారం చేస్తున్నారా చూడాల్సి ఉంది.